హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ స్టోరీస్. ఒక సెన్సార్ లైటు ఆత్మను పట్టించింది. ఆఫీస్లో మేము R&D చేస్తున్న సెన్సార్ వల్ల అదే కంపెనీలో ఆత్మ ఉందని బయటపడింది. సాధారణంగా దయ్యాలు కనపడితే ఉన్నాయంటాము, ఏదైనా కదలికలు శబ్దాలు కానీ ఏదైనా ఆకారాలు కనపడితే కానీ దయ్యాలని అనుకుంటాం. కానీ ఇది నాకు జరిగిన అనుభవం. గత 1 month అంటే 45 days బ్యాక్ నేను R&D ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు, అంటే R&Dలో ఈ సెన్సార్ లైట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు జరిగిన అనుభవం అన్నమాట ఇది. మరి అసలు ఏం జరిగింది, సెన్సార్ లైట్ వల్ల ఆత్మ ఉందని బయటపడడం ఏంది, అసలు ఏం జరిగిందో తెలియాలంటే మనం మన ప్రపంచానికి, అంటే ఆ దయ్యాల లోకానికి వెళ్తే కానీ తెలీదు. ఇక వెళ్దామా మన దయ్యాల ప్రపంచానికి. తెల్లారితే ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. కానీ ఘోరమైన వర్షం. ఈ వర్షంలో ఆఫీస్కి వెళ్ళడం కష్టం. హాఫ్ డే వస్తా అని మెసేజ్ పెడదామని సార్కి మెసేజ్ పంపాను. సార్ మెసేజ్లో రిప్లై ఇచ్చాడు ఇమ్మీడియట్లీ, సరే అని చెప్పేసి. ఆ తర్వాత హాఫ్ డే వరకు ఇంట్లో ఉన్న చేతి పనులు చేసుకుంటూ ఉన్నాను. హాఫ్ డే వరకు కాస్తో కూస్తో వర్షం తగ్గింది, ఆఫీస్కి వెళ్ళిపోయాను. కానీ ఆ ఆఫీస్కి వెళ్ళాక ఆశ్చర్యపోయాను, అందరూ హాఫ్ డేనే వచ్చారు. ఎందుకంటే ఆ వర్షం కారణంగా ఆఫీస్ తెరవలేదు. హాఫ్ డే వచ్చాక కూడా వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. అంతలోపే ఒక 1 hour అర్జెంటు పని ఉన్నందుకు ఆ 1 hour పని చేయాల్సి వచ్చింది. అందులో మేము సెన్సార్ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, ఈ కంపెనీలో నేను చేసే ఈ పనిలో మా సారు నాకు అప్పచెప్పి తన రూమ్లోకి వెళ్తాడు. ఆ లైట్ని టెస్ట్ చేయడం నా పని. కానీ ఇక్కడ అసలు ఏం జరిగింది అంటే, ఓ రోజు సెన్సార్ లైట్ ఆన్ చేసి, కానీ ఎందుకో ఉంటుంటే అది ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి చిన్న కదలికలు కానీ, ఎవరైనా వెళ్ళినట్టు కానీ, పేపర్ కదిలినట్టుగా, ఓ న్యూస్ పేపర్ కదిలినట్టు కానీ, ఒక పక్షులు వెళ్ళినట్టుగా కానీ ఆకారాలు వెళ్తే తప్ప సెన్సార్ లైట్ మనకు ఆన్ అవ్వదు. అలా ఎవ్వరు లేని కారణంగా సెన్సార్ లైట్ ఆన్ అవుతుంది అంటే ఎవరైనా వస్తే కానీ ఆన్ అవుతుంది. అసలు మరి సెన్సార్ లైట్ ఎందుకు ఆన్ అవుతుంది, ఇది నా కళ్ళలో పడి, సెన్సార్ లైట్ ఇంత సెట్టింగ్ చేసినా ఎందుకు ఆన్ అవుతుందని టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుని సెన్సార్ లైట్ని మేము బాగా ప్రీసెట్ ద్వారా సెట్ చేసాం. ఎంత సెట్ చేసినా కూడా అది చిన్నగా ఒక 1 minute 2 minutes తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఓ రోజు మేము కంపెనీలో 9:30 వరకు ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నైట్ మా సారు కిందికి వెళ్ళొస్తానని చెప్పి సార్ వెళ్ళాడు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నేను ఒక్కడే ఉన్నాను. అంతే, సెన్సార్ లైట్ చూడమని చెప్పి టైమింగ్స్ పెట్టి వెళ్ళాడు. వచ్చేటప్పుడు మా సార్ అలాగే టిఫిన్స్ తీసుకొస్తాను అన్నాడు. సార్ అని చెప్పేసి సెన్సార్ లైట్ ఆన్ చేస్తున్నాను. కానీ నా మైండ్లో మాత్రం అదే తిరుగుతుంది, సెన్సార్ లైట్ ఎలాంటి కదలిక లేకుండా ఆన్ అవుతుంది ఏందా అని. ఇందులోనే టక్కున మళ్ళీ సెన్సార్ లైట్ ఆన్ అయింది. పెట్టిన 3 నిమిషాలకి ఆన్ అవుతుందంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి ఎంత ఆలోచించినా, టెక్నికల్గా ఎంత చూసినా కూడా ప్రాబ్లం దొరకలేదు. ఒక్కొక్కటి చొప్పున ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు మారుస్తూ చూస్తున్నాం, అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఇంత సెన్సిటివ్గా లైట్ ఆన్ అవ్వడం ఏంటి అని ఎంత అర్థం కాకపోయేసరికి అప్పటికే సార్ వచ్చేసాడు. సార్తో చెప్పాను, సార్ ఇది అవ్వట్లేదు, ఎంత చూసినా ఎవరు లేకుండానే సెన్సార్ లైట్ ఆన్ అవుతుంది సార్ అంటే, అదేంటి ఎవరైనా వస్తేనే ఆన్ అవుతుంది, ఎవరు రాని ఎందుకు ఆన్ అవుతుంది అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఏదో ఉంది, అది మన కంటికి కనబడట్లేదు, దాని మూలంగానే సెన్సార్ లైట్ ఆన్ అవుతుంది అనుకుని మా సార్తో ఓ మాట చెప్పాను. సార్, ఇక్కడ ఏదైనా దయ్యాలు ఆత్మలు కానీ తిరుగుతున్నాయా, అవి కనుక వస్తే సెన్సార్ లైట్ ఆన్ అవుతుందా అని మా సార్ని అడిగితే నాకేసి అలా చూశాడు. శ్రీకాంత్, దయ్యాలు ఆత్మలు నీకేమైనా కనబడాయని. లేదు సార్, నాకు ఉన్నట్టుగా అనుమానం వస్తుంది అన్న. నాకింతవరకు కనబడలేదు. మరి సెన్సార్ లైట్ ఆన్ అవడానికి ఆ దయ్యానికి ఆత్మలకు సంబంధం ఏంటి అంటే, మరి ఎలాంటి కదలికలు లేకుండా సెన్సార్ లైట్ ఆన్ అవుతుందంటే ఇక్కడ ఏమైనా ఆత్మలు తిరుగుతున్నాయా అన్నట్టుగా నాకు అనుమానం వస్తుంది సార్ అని.
మా సార్ అంతటితో మాట్లాడలేదు. ఆయన ల్యాప్టాప్లో ఉండిపోయాడు. అలాగే 3 మినిట్స్కి ఒకసారి, 4 మినిట్స్కి ఒకసారి, 1 మినిట్స్కి ఆన్ అవుతుంది. సాధారణంగా సెన్సార్ లైట్ అనేది ఎవరైనా వస్తేనే ఆన్ అవుతుంది. ఎవరు రాకుండా, ఎలాంటి కథ లేకుండా సెన్సార్ లైట్ ఆన్ అవుతుంది అంటే దాని ఇలాగా వారం 10 రోజులు చూశాను. కానీ ఓ రోజు రాత్రి 7:30కి ఈ ఫస్ట్ ఫ్లోర్లో సెన్సార్ లైట్ సెట్ చేసి కుర్చీ మీద కూర్చొని మొబైల్ ఎత్తుకుంటూ మొబైల్లో వాట్సాప్ చాట్ చేస్తూ కూర్చున్నాను. ఇంతలోపు నాకు అటువైపు నుంచి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది. నాకు అప్పుడు అర్థమైంది ఇక్కడ నిజంగా ఏదో ఆత్మ తిరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు గమనిస్తే కూడా నాకు అదే అనిపించింది. కానీ ఇప్పుడు నేను ఆత్మ తిరిగింది, ఆత్మ వెళ్ళిందంటే మా సార్ నమ్మడు. మరి ఎలా చేద్దాం, కెమెరాలు చెక్ చేద్దామని చెప్తాను. ఎందుకంటే నాకెందుకు అనుమానం సార్, ఇందాకే ఒకరిని ఎవరో నాకు ఇలా వెళ్ళినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో నువ్వు నేను తప్ప ఎవరు లేరు, మరి ఇక్కడికి ఒక వ్యక్తి వెళ్ళినట్టుగా అనిపించిందని మా సార్ చెప్తే మా సార్ ఏం చేశాడు, కెమెరాలో ఆన్ చేసి చూస్తే అప్పుడు కెమెరాలో అటువైపుగా ఉన్న కెమెరా అది అవ్వట్లేదు, ప్రాబ్లంలో ఉంది. మా సార్కి చెప్తే అదేంటి అన్ని కెమెరాలు పనిచేసి అది ఎందుకు పనిచేయదని చెప్పేసి మా సారు ఆ కెమెరాను చెక్ చేశాడు. తీరా చూస్తే అందులో ఈ సీన్ రికార్డ్ అవ్వలేదు, కెమెరా ఆన్ అయింది. సర్లే నేను మళ్ళీ సార్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ లైట్ సెట్టింగ్లు చేసి ఆ లైట్ కేసు చూస్తూ కూర్చున్నాను. కానీ ఇప్పుడు పెట్టి 5 నిమిషాలైనా ఇంతవరకు లైట్ ఆన్ అవ్వలేదు. దీని అర్థం సార్ ఏమైనా చెక్ చేసామంటే నేనేం చెక్ చేయలేదు, అలాగే ఉంచాను. మరి ఇప్పుడు ఎందుకు ఆన్ అవ్వలేదు సార్ అంటే సార్ ఏం చేశాను, ఒకసారి నువ్వు అడ్డంగా రా అంటే నేను అటువైపుగా వెళ్తే సార్ లైటింగ్ ఆన్ అయింది. మరి ఇప్పుడు ఆన్ అయింది అంటే ఇంతకుముందు ఎందుకు 5 నిమిషాలకు ఆన్ అవ్వలేదంటే ఏమో సార్ ఆత్మ రాలేదేమో అని నేను అన్నాను సార్. సార్ దానికి పగలబడి నవ్వాడు. కానీ సార్ అన్నాడు నిజంగానే ఉండొచ్చు, కానీ నాకు డౌట్ వస్తుంది. మరి ఎలా దాన్ని పోనీ సార్ మనం 2 చేద్దామా, అటొకటి ఇటొకటి పెడదామా అంటే సర్క్యూట్ అప్పటికి మెటీరియల్ ఒకటే దాన్ని తెప్పించారు, మరి ఒకటే పెట్టి చూసాం. సర్లే చూద్దాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ సెట్ చేశాం. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే మా సారు వాష్రూమ్కి వెళ్ళాడు. ఆ మర్నాడు దినం వాష్రూమ్కి వెళ్ళిన మా సార్ ఒకటిసారి సడన్గా వాష్రూమ్ డోరు ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. మా సారు టకా కొడుతున్నాడు, కానీ ఆ డోర్ వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను అది ఫ్లోర్లో ఉన్నాను, కానీ డోర్ శబ్దం వస్తుంటే మా సార్ అప్పుడప్పుడు అవి టెస్ట్ చేస్తుంటాడు, ఇలా కొట్టి. మా సారు అలాగే కొడుతున్నాడేమో నేను అనుకున్నాను. కానీ ఎంతలోపు మా సార్ కాల్ చేసి శ్రీకాంత్ డోర్ లాక్ పడిపోయింది అన్న. అదేంటి డోర్ లాక్ పడిపోవడం ఏంటి సార్, బయట నుంచి ఎవరు రాలేదు అంటే ఎవరు రాలేదా, మరి డోర్ ఎందుకు లాక్ పడింది, సరే వచ్చి తీసి అంటే నేను పరిగెత్తి స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి ఇచ్చేస్తే అప్పటికి అరగంట పట్టింది. అరగంటకి ఆ తాళం మొత్తం బ్రేక్ చేశాను, డోర్ వెళ్ళింది. సార్ ఆశ్చర్యపోయాడు, ఎవరు నెట్టకుండా డోర్ ఎలా పడుతుందని. అప్పుడు సార్ కెమెరాలో చెక్ చేశాను. కెమెరాలో ఓపెన్ చేసేసరికి మా సార్కి నోటి మాట రాలేదు, అంతే అదిరిపోయాడు. ఓ తెల్లని ఆకారం కెమెరాలో ఇలా వెళ్తూ ఉన్నది. 6 కెమెరాలు ఆన్ చేస్తే ఆ 6 కెమెరాలు కనబడింది. సెన్సార్ లైట్ దగ్గర ఉన్న కెమెరా ఆన్ చేస్తే సెన్సార్ లైట్ దగ్గర ఇటు అటు తిరుగుతున్నట్టుగా కనబడింది. మనుషుల కంటబడని ఈ ఆత్మలు సెన్సార్ లైట్ కంటబడినాయి అంటే ఈ కంపెనీలో ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయని ఈ సెన్సార్ లైట్ ద్వారా మనం కనుక్కున్నాము అని సార్ అంటాడు. కానీ నిజంగా ఆత్మలు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, అసలు ఎవరి ఆత్మలు చెప్పి మా సార్ అన్నాడు. కానీ ఈ విషయం ఎవరితో మాట్లాడడానికి రాదు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. కానీ మన మొత్తానికి ఈ ఆత్మల వల్ల సెన్సార్ లైట్ సక్సెస్ఫుల్ అయ్యిందని మాకు తెలిసింది. సో ఫ్రెండ్స్, మన కంపెనీలో నాకు జరిగిన అనుభవం ఇది. నేను టెస్ట్ చేస్తున్న సెన్సార్ లైట్ ద్వారా ఆత్మ ఉందని తేలింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జరిగిన సంఘటన మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ కొట్టండి.
మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను. మీరు సపోర్ట్ చేయండి, నేను ముందుకు వెళ్ళలేను. ప్లీజ్ మై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక విచిత్రమైన సంఘటనతో, మరి జరిగిన కథతో మీ ముందుంటాం. అంతవరకు నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. అప్పటి వరకు మీరు ఎంజాయ్ చేసుకోండి. బాయ్.